హాయ్, వెల్కమ్ టు సన్ ఆఫ్ అసరా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హోలీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో హోలీ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1, అసలు ఈ హోలీ పండుగ అంటే ఏంటి, అది మనం ఎందుకు చేసుకుంటున్నాం, మన సంస్కృతికి దానికి సంబంధం ఏంటి, అసలు ఇది ఎట్లా వచ్చింది, దీని వెనుక చరిత్ర లేదా పురాణ కథలు ఏంటి, దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. సో హోలీ పండుగ, సాధారణంగా ఈ హోలీ పండుగ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక 2 తరాల క్రితం కానీ 3 తరాల క్రితం కానీ మనకి హోలీ గురించి పెద్దగా పరిచయం లేదు. పరిచయం ఉన్నప్పటికీ మనం ఆ పండుగ జరుపుకున్న ఆనవాళ్ళు అయితే మన చరిత్రలో ఎక్కడా లేవు. మన తాతలు కానీ తండ్రులు కానీ ఎవరు కూడా హోలీ జరుపుకున్నట్టుగా మనకి ఏ ఆధారాలు లేవు. కానీ మరి ఈరోజు మనం ఎందుకు ఇది ఎంతలా జరుపుకుంటున్నాం? ఈ రంగులు జల్లుకోవడం అనే పండుగ మన సంస్కృతిలోకి ఎట్లా వచ్చింది, ఎవరు అలవాటు చేస్తారని ఆలోచిస్తే సాధారణంగా ఇది ఉత్తరాది పండుగ, ముఖ్యంగా మార్వాడీలు చేసుకునే పండుగ అని మనందరికీ తెలుసు. అయితే దీన్ని ఇప్పుడు మనం కూడా మన పండుగలాగా చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? మార్వాడీలు ఎప్పుడు కూడా మన పండుగలు చేసుకోరు, మన దేవుళ్ళకి మొక్కరు. వాళ్ళు హిందువులే, మనము హిందువులే. ఆయన కూడా మార్వాడీలు ఎప్పుడు కూడా దక్షిణాది హిందూ దేవుళ్ళకు మొక్కడం అనేది ఎప్పుడు మనం చూడలేదు. వాళ్ళు ఎక్కువగా కృష్ణుడిని ఆరాధిస్తారు. ఇంకొంతమంది ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా రాముడిని అనేది ఆరాధిస్తారు. సో దీన్ని బట్టి మనం చూస్తే మన దక్షిణాదికి వలస వచ్చినటువంటి మార్వాడీలు, లేదంటే యూపీ నుంచి బీహార్ నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఈ రాజస్థాన్ యూపీ బీహార్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ పండుగలు చేసుకోవడమే కాకుండా అది మనకి ఏ విధంగా అలవాటు చేస్తారో మనకే తెలియట్లేదు. కానీ మనమైతే వాళ్ళ పండుగలకి అలవాటు అయిపోయాం. ఈ దక్షిణాదికి పండుగ ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు నేను చెప్పాను. సో అసలు దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో సాధారణంగా దీని వెనుకున్న పురాణ కథ నాకు తెలిసి మొదట్లో ఒకటే చెప్పారు, అది హోళికా దహనంకి సంబంధించి ఉండేది. రెండోది కామదహనం సంబంధించి ఉండేది. అంటే ఒకటి శివుడికి సంబంధించిన కథ, రెండోది అసురులకి దేవతలకి మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణకు సంబంధించినటువంటి కథ. కానీ ఈ మధ్య కొత్తగా ఇంకో కథ కూడా చెప్తున్నారు. అదేంటంటే రాధాకృష్ణునికి సంబంధించినటువంటి ఒక కథ. ఈనాడు నాకు ఈ రాధాకృష్ణునికి సంబంధించినటువంటి దానికి సంబంధించి హోలీ జరిగిందని నాకు ఎప్పుడు తెలియలేదు, కానీ ఈ మధ్య కొత్తగా వినిపిస్తుంది అది. సో ఈ హిందువులకి ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే, సో ఈ హిందువులకి ఉన్నటువంటి ఒక గొప్ప వెసులుబాటు ఏంటంటే వాళ్ళు కల్పితాలని జోడిస్తారు అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అంతకుముందు దాకా ఉందో లేదో తెలీదు, కానీ ఆ పలానా టైంలో అట్లా చేశాడు ఈ దేవుడు, దానివల్ల ఎట్లా ఇది ఒకటి వచ్చింది అనేది చాలామంది పండితులు వివరిస్తూ కొత్త వ్యాఖ్యానాలు జోడిస్తూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక స్టోరీ అనేది ఫిక్స్డ్గా ఇది అనేది ఎవరికి తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత దాని గురించి ఇంకో కొత్త సంఘటన చెప్తూ ఉంటారు. అవి ఖచ్చితంగా యాడ్ అవుతున్నాయా, వీళ్ళు ఖచ్చితంగా యాడ్ చేస్తున్నారా లేదా అనేది మనకు అర్థం కాదు. సో హిందూ మతంలో కొన్ని కల్పితాలు రావడానికి కూడా కారణం ఇలాంటి వెసులుబాటు ఉండడం వల్లే. నాకు తెలిసి శివుడికి సంబంధించినటువంటి కామదహనం అనే కథ, రెండోది హిరణ్యకశ్యపుకి సంబంధించినటువంటి కథ. సో ఈ శివుడికి సంబంధించి మ్యాటర్ ఏంటంటే, సో శివుడు తపస్సులో ఉన్నప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు అధర్మ కార్యాలు చేస్తున్నాడు, ప్రజలను హింసిస్తున్నాడు అనే ఉద్దేశంతో అతను సంహరించాలంటే శివుడికి పార్వతికి జన్మించే పుత్రుడు వల్లే, అంటే స్కందుడు వల్లే అవుతుంది అనేది అక్కడ దేవతలందరికీ తెలిసిన విషయం. కానీ శివుడు చూస్తే ఇక్కడ ఘోరమైన తపస్సులో ఉంటాడు. సో అతడి తపస్సు భంగం చేయాలని చెప్పి మన్మధుడిని దేవతలందరూ ఒప్పిస్తారు. మన్మధుడు శివుడి మీద పూల బాణాలు వేసి అతడి మనసు చెదిరిపోయేలా చేస్తాడు. అది తెలుసుకుని కోపంతో శివుడు త్రినేత్రం తెరిచి కాముడిని భస్మం చేస్తాడు. సో హోలీ పండుగ వెనుకున్న ఒక కథ ఇది. సో రెండో కథ ఏంటంటే ప్రహ్లాదుడికి సంబంధించినటువంటిది. సో ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. అది ఎట్లా అంటే, ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశ్యపుడు. సో అతడేమో శివభక్తుడు. అతనికి పుట్టినటువంటి పుత్రుడు మాత్రం నారాయణ నామస్మరణ చేస్తుంటాడు, అంటే వైష్ణవ భక్తుడు. దాంతో ఆగ్రహించినటువంటి తండ్రి, ముల్లోకాలను పాలిస్తున్నాను, నా అంతటి వాడే ఈ లోకంలోనే లేడు, నన్ను దేవుడిగా ఒప్పుకో అని నిజానికి చెప్పడు, కానీ నన్ను గొప్పవాడిగా ఒప్పుకో అని కొడుకుని చెప్తూ ఉంటాడు.
సో దాంతో కొడుకు లేదు, నేను విష్ణువు భక్తుడిని, నారాయణుడు వస్తాడు, అతను మించిన వాడు లేడు, ఎక్కడ చూసినా అతడు ఉంటాడు అని చెప్తాడు. ఆ సమయంలో నరసింహ అవతారం పడుతుంది. సో కొడుకు ఎదురే తండ్రిని చంపేస్తాడు నరసింహుడు. దీంట్లో విషయం ఏంటంటే ఈ తండ్రి ప్రహ్లాదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి ఒక ప్రయత్నంలో తన అత్త అయినటువంటి హోలిక ఒళ్ళో ప్రహ్లాదుడు కూర్చుంటాడు, చితి మీద కూర్చుంటాడు. అగ్ని అనేది హోలికని ఏం చేయదని ఒక రక్షణ కవచం ఆమె ధరిస్తుంది. కానీ విష్ణువు ప్రహ్లాదుని కాపాడుతూ ఆ హోలిక చితిమంటల్లో దగ్ధం అయిపోయే విధంగా ప్రహ్లాదుడు రక్షించబడతాడు. సో ఇది హోలీ అనుకున్న మరో కథ. సో ఇక్కడ హోలిక భస్మం అయిపోయింది నిప్పులో పడి. అక్కడ చూస్తే కాముడు కామదహనం అయిపోయాడు. సో ఈ రెండు ప్రధానంగా హోలీ పండుగ రోజు వినిపించే పురాణ కథలు. సో మూడోది ఇప్పుడు కొత్తగా రాధాకృష్ణుల యొక్క కథ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. చెడు మీద గెలిచిన విజయం గుర్తుగా చేసుకునే పండుగలను ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు చెడు అంటే ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మన వస్త్రులం కాబట్టి ఈ పండుగని మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే మొదటి శివుడికి సంబంధించిన విషయంలో చూస్తే మన్మధుడిని శివుడు భస్మం చేస్తాడు. ఎందువల్ల అంటే తారకాసురుడు వల్ల. తారకాసురుడు అధర్మ కార్యాలు చేస్తున్నాడు, లేదంటే ప్రజలందరినీ పీడిస్తున్నాడు. సో అతను చంపడానికి ఒక పుత్రుడు కావాలి. ఆ పుత్రుడు కావాలంటే శివుడు పార్వతి కలవాలి. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి స్కందుడు వల్ల మాత్రమే తారకాసురుడు మరణం పొందుతాడు. కాబట్టి తారకాసురుడు కోసం ఇక్కడ కాముడు బలైపోయాడు. అది ఒకటి. ఇక రెండో పాయింట్ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది, అసలు ఫేమస్ హోలీ అనగానే హోలిక కథ గుర్తొస్తుంది అందరికీ. సో దీన్ని మనం బాగా విశ్లేషిస్తే అసురులందరూ కూడా అసురులంతా శివభక్తులు, దేవతలు అనే వాళ్ళంతా వైష్ణవులు. ముఖ్యంగా చూస్తే రామాయణం లాగే ఇది కూడా వైష్ణవులకి శైవులకి మధ్య జరిగినటువంటి ఒక గొడవ. ఇది కూడా సాధారణంగా అసురులందరూ కూడా బ్రహ్మదేవుడిని లేదంటే శివుడిని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు అడ్డనామాలు పెట్టుకుంటాడు, శివుడు అడ్డనామాలు పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరి దగ్గర నుంచే అసురులు ఎప్పుడు కూడా వరాలు అనేది పొందడం జరుగుతుంది. అయితే వాళ్ళు వరాలు పొందిన తర్వాత వైష్ణవులు అది జీర్ణించుకోలేక వాళ్ళని ఎలాగైనా సరే హతం చేయాలనే దాంతో ఎన్నో కుట్రలు పన్ని వాళ్ళని హతం చేయడం అనేది మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి పెద్ద పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1 చాలా సింపుల్గా మనం ఇప్పుడు ప్రహ్లాదుడి యొక్క కథే చూద్దాం. ఇది మనం చాలాసార్లు కాలేజ్ టైంలోనో స్కూల్ టైంలోనో మన తెలుగు పుస్తకాల్లో కూడా మనం ఇది కథ చాలాసార్లు చదివాం. అదేంటంటే ప్రహ్లాదుడు అనేటువంటి వ్యక్తి ఒక బాలుడు ముల్లోకాలని తన అదుపులో ఉంచుకుని ఘోరమైన తపస్సులు చేసి శివుడి నుంచి బ్రహ్మ నుంచి చావులేని వరం పొందినటువంటి హిరణ్యకశ్యపుడి యొక్క కొడుకు. అయితే హిరణ్యకశ్యపుడు ఘోరమైన తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలు ఆ తపస్సు భగ్నం చేయడం కోసం అతడి రాజ్యం మీద దండెత్తుతారు. అతడి రాజ్యాన్ని నాశనం చేస్తారు. అలా నాశనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నారదుడు హిరణ్యకశ్యపుడి భార్యని తీసుకెళ్ళి భద్రంగా దాచిపెడతాడు. అంతేకాకుండా అతడు నారాయణుడి నామస్మరణ చేస్తూ ఉంటాడు కాబట్టి అప్పటికే ఆమె కడుపుతో ఉండడం వల్ల ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఆ కథలన్నీ విని వైష్ణవ భక్తుడిగా మారిపోతాడు పుట్టిన తర్వాత కూడా. సో ఇది యాక్చువల్లీ దీని వెనుకున్న కథ. పాయింట్ నెంబర్ 1, రాముడు కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తుంటే తాటకి లాంటి రాక్షసులు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారని చెప్పి రాముడు లాంటి వ్యక్తులు అసురు సంహారం చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఒక రాజు తపస్సు చేస్తుంటే, ఎవరికి ఏ అన్యాయం చేయకుండా తపస్సు చేస్తుంటే ఇంద్రాది దేవతలు ఆ రాజ్యం మీద దండెత్తాల్సిన అవసరం ఏముంది? ఆ తపస్సును భగ్నం చేయడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించారు? అప్పుడు అసురులకి దేవతలకి గుణంలో ఏం వ్యత్యాసం ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక రెండో విషయం, సరే మొత్తం మీద ఆ తపస్సు విజయవంతం సాధించి మన హిరణ్యకశ్యపుడు ఎన్నో వరాలు పొందాడు. ముఖ్యంగా చావు లేని వరం. ఆ వరం ఏంటంటే గాలిలో చావకూడదు, భూమి మీద చావకూడదు. రెండోది మనుషుల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు. ఈ వరం పొందిన తర్వాత హిరణ్యకశ్యపుడు కుమారుడి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు. అతడు తండ్రి బాటలో కాకుండా, రాజ్యం నడిచే బాటలో కాకుండా, శైవ భక్తిలో కాకుండా హరినామస్మరణ చేయడం, వైష్ణవ భక్తిలో మునిగిపోవడం, నారాయణుడే దేవదేవుడని, ఈ ముల్లోకాలు ఆయన అధీనంలో ఉన్నాయని, ఆయన ఎక్కడైనా ఉంటాడని, ఇక్కడ ఈ స్తంభంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తూ తండ్రికి వైష్ణవ భక్తి గొప్పదనాన్ని చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తున్నప్పుడు ఏ తండ్రి అయినా ఎట్లా ఒప్పుకుంటాడు? అతడు ఎన్నో లోకాలను జయించాడు, దేవతలను సైతం ఎదిరించాడు, ముల్లోకాలను తన అధీనంలో పెట్టుకున్నటువంటి ఒక చక్రవర్తి, ఎంతో కష్టపడి ఎన్నో వరాలు పొందినటువంటి ఒక గొప్ప చక్రవర్తి
తన కొడుకు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే దాన్ని చూస్తూ ఎట్లా ఓర్చుకుంటాడు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు అతడు ప్రహ్లాదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడని చెప్పి. అది చాలా చీప్గా మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక తండ్రి కొడుకుని చంపాలి అనుకుంటే అది పెద్ద విషయం కాదు. దానికోసం చితి పేర్చి అత్త ఒళ్ళో కూర్చోబెట్టి ఇంత నాటకం ఆడాల్సిన అవసరం అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మనకి వీళ్ళందరూ ఇట్లాంటి ఒక నాటకం జరిగింది. అందులో ప్రహ్లాదుడు తప్పించుకుని అతడి యొక్క అత్త అంటే హిరణ్యకశ్యపుడు సోదరి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత హోలీ పండుగ చేసుకోవడం అనేది చేస్తున్నారని చెప్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పాయింట్ నెంబర్ 1, హిరణ్యకశ్యపుడు శివభక్తుడు, విష్ణు భక్తి అతనికి లేదు. అంతేకాదు అతడు విష్ణు ద్వేషి, వైష్ణవ మత ద్వేషి. అతడు అలా ఎందుకు మారాడంటే అతడి యొక్క సొంత తమ్ముడిని వరాహ అవతారం ఎత్తి విష్ణువు చంపేశాడు. ఎందుకు చంపేశాడంటే దానికి ఒక కారణం చెప్తారు. మొదట్లో ఒక కారణం వినిపించదు. అదేంటంటే ఈ హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు అన్నదమ్ములు. ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే భూమిని దొంగిలించేసి దాచేశాడు సముద్రంలో అని చెప్తాడు. అయితే ఆ భూమిని వెలికి తీసి ఈ హిరణ్యాక్షుని చంపడానికి విష్ణువు వరాహ అవతారం ఎత్తి ఆ భూమిని పైకి లేపి ఈ హిరణ్యాక్షుని చంపేయడం అనేది జరుగుతుంది. అదొక అవతారం. యాక్చువల్గా మనం చూస్తే ఈ వైష్ణవ అవతారాలన్నీ కూడా అసురులను చంపడానికి పుట్టినవే. అది కూడా ఎలాంటి అసురులు అంటే శివుడిని మెప్పించి బ్రహ్మను మెప్పించి గొప్ప గొప్ప వరాలు పొందినటువంటి గొప్ప గొప్ప శివ భక్తుల్ని చంపడం కోసం పుట్టినటువంటి కథలు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా చనిపోయిన అసురులు అందరూ కూడా శివుడిని మెప్పిస్తారు, బ్రహ్మను మెప్పిస్తారు. ఈ శివబ్రహ్మల యొక్క కరుణ పొంది భక్తిని సంపాదించుకున్న వాళ్ళు దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నారంటే మనం ఎట్లా నమ్ముతాం? ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వైష్ణవ మతానికి శైవ మతానికి మధ్య జరిగినటువంటి గొడవ. సో తన తమ్ముడిని విష్ణువు చంపేశాడు కాబట్టి నేను విష్ణు ద్వేషిని. అలాంటి విష్ణు ద్వేషిని విపరీతమైన శైవ భక్తుడిని అలాంటి నా కుటుంబంలో నా కడుపున ఒక దుర్మార్గుడు విష్ణు భక్తుడు పుట్టాడు అంటే ఆ తండ్రికి ఎట్లా ఉంటుంది? అయినప్పటికీ ఆ తండ్రి చంపాలని చూశాడని ఎన్నో కథలైతే అల్లారు, కానీ అతడు ఏ విధంగానూ చంపలేదు. ఇకపోతే అలాంటి ఒక గొప్ప వ్యక్తిని చంపడానికి ప్రహ్లాదుని అడ్డం పెట్టుకుని నరసింహ అవతారం అనేది ఒకటి పుట్టుకొచ్చింది. అంటే దక్షిణాదికి వచ్చి దక్షిణాది రాజుని మట్టు పెట్టడానికి, దక్షిణాది రాజును మట్టు పెట్టాలంటే దక్షిణాది వేషం ఉండాలి. కాబట్టి మీసాలు గడ్డాలు పెట్టుకుని ఒక సింహం తొడుక్కుని స్తంభంలో దాక్కుని ఛాన్స్ దొరికినప్పుడు ఆ రాజుని చంపేయడం అనేది జరిగింది. అయితే పురాణ కథ ప్రకారం చూసుకుంటే ఆ రాజు గాల్లో చావకూడదు, భూమి మీద చావకూడదు, దేవతల చేతిలో, మనుషుల చేతిలో, జంతువుల చేతిలో చావకూడదు. కాబట్టి మనిషి కాదు, జంతువు కాదు. కాబట్టి సగం సింహం సగం మనిషిగా ఉన్నటువంటి నరసింహ అవతారం వచ్చి చంపింది అని చెప్తున్నారు. చాలా సింపుల్ లాజిక్. వరం పొందినటువంటి వ్యక్తి అయిన హిరణ్యకశ్యపుడు ఏం వరం కోరాడంటే తనకు చావు ఉండకూడదని చెప్పి. అయితే అది ఇవ్వడం కుదరదు కాబట్టి ఇట్లాంటి కొన్ని మినహాయింపులు ఇస్తామని చెప్పి దేవతలు, జంతువులు, మనుషుల చేతిలో చనిపోకూడదు, అలాగే కాళ్ళు చనిపోకూడదు, భూమి చనిపోకూడదు అని ఒక వరం సంపాదించాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనుషుల చేతిలో చనిపోకూడదు, జంతువుల చేతిలో చనిపోకూడదు కాబట్టి సగం జంతువు సగం మనిషి చేతిలో చంపబడ్డాడని చెప్తున్నారు. బుద్ధున్న ఏ అన్నైనా తన తమ్ముడు చావు గుర్తుపెట్టుకుని అలాంటి చావు రాకూడదని కోరుకుంటాడు. కానీ ఇక్కడ చాలా సింపుల్ లాజిక్, అడ్డంగా దొరికేసినటువంటి లాజిక్ ఏంటంటే హిరణ్యాక్షుడు చనిపోయింది ఎట్లా అంటే వరాహ అవతారం వల్ల. వరాహ అవతారం అంటే సగం వరాహం సగం మనిషి. ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది, వాళ్ళ వంశంలో జరిగింది, వాళ్ళ తోడబుట్టినటువంటి తమ్ముడికి జరిగింది. మరి అంత జరిగినటువంటి విషయాన్ని, అతన్ని విష్ణు ద్వేషిగా మార్చినటువంటి విషయాన్ని మర్చిపోయి వరం పొందడం అనేది హిరణ్యకశ్యపుడు చేస్తాడంటే అంతకంటే మూర్ఖత్వం ఏది ఉండదు. కాబట్టి ఇది ఒక కట్టు కథ. హిరణ్యకశ్యపుడు జంతువు వల్ల, మనుషుల వల్ల, దేవతల వల్ల చావకూడదు, గాల్లోని భూమి మీద చావకూడదు, కాబట్టి సగం జంతువు సగం మనిషి వల్లే చేస్తాడు అనేది ఒక కల్పన. ఎందుకంటే ఆల్రెడీ అతడు తమ్ముడే సగం మనిషి సగం జంతువు వల్ల ఆల్రెడీ చంపబడ్డాడు. అతడి తమ్ముడు ఆ విధంగా చంపబడ్డాడని తెలిసినప్పుడు, ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు అన్న కూడా ఈ సగం జంతువు సగం మనిషి వల్ల కూడా నేను చంపబడకూడదని వరం పొందే ఉండాలి. అతన్ని విష్ణు ద్వేషిగా మార్చినటువంటి విషయాన్ని, అతడి సొంత తమ్ముడిని చంపినటువంటి విషయాన్ని ఏమాత్రం గుర్తుపెట్టుకోకుండా వరం పొందడం అనేది ఏ అన్న చేయడు. కాబట్టి దక్షిణాదికి వచ్చి ఇలాంటి గొప్ప రాజుని మట్టు పెట్టడం కోసం ప్రహ్లాదుని వాడుకుని ఒక దక్షిణాది వేషంతో, ఒక సగం జంతువు సగం మనిషి వేషంతో వచ్చి హిరణ్యకశ్యపుని చంపడం అనేది జరిగింది.
సో హోలీ వెనుక కథే కాదు, అసురరాజు ఏ విధంగా చంపబడ్డాడు, దాని వెనుకున్న కట్టుకథలు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన సన్ ఆఫ్ అసుర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.